నమస్తే బాబాయ్, నీ పేరు? నమస్తే, నేను శ్రీనివాసరావు. ఏం చేస్తుంటావు బాబాయ్? వ్యవసాయం. ఏంటి మరి మీ అనుభవంలో ఎంతమంది ముఖ్యమంత్రుల పరిపాలన చూస్తుంటారు మీరు? ఈ ఎవరి పరిపాలన మీకు బాగా నచ్చింది? 84 నుంచి మనకు ఓటింగు, 83 ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి మనకు ఓటింగు. ఎన్టీ రామారావు పరిపాలన చూసాం, తర్వాత జగన్మోహన్ రెడ్డి చూసాం, తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలించడం. అభివృద్ధి పనులకి మంచి ఇది, ఏదో చిల్లర డబ్బులు వేయటం ఇలాంటివి కాదు. మంచి అభివృద్ధికి మంచి ఇది, ముందు జరగబోయే దాని గురించి ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు. మరి ఆయనే ఇప్పుడు గెలవాలి. ఆయన జగన్ పరిపాలన ఎలా ఉంది అసలు? ఉంది, ఏది డబ్బులు వేయటం చేయటం ఇలాంటి చిల్లర రేపు అభివృద్ధి ఏదండి. వ్యవసాయంలో కానీ ఏదైనా వ్యాపారాలు కానీ అన్నీ నడవాలగా. ఇది నడిచే వ్యవస్థ కాదు. ఏదో 10,000 కొడితే సంతోషపడే విధానమే కానీ అలాంటిది కాదు. అభివృద్ధి పనులకి చంద్రబాబు నాయుడే ఉండాలి. రాజధాని ఉంది, ఆయన ఉంటే అట్ట ఉండదు కదా. పోలారం ప్రాజెక్ట్ ఉంది, ఆయన ఉంటే అట్ట ఉండదు కదా. ఈ ఏడు కరువులు వచ్చాయి కాదు కదా, నీళ్ళు వచ్చాయి, పండేగా పంటలు. నువ్వు 10,000 ఇస్తే ఇది కాదు. నాకు 50 బత్తాలు ఒడ్లు పండితే నా ఇంటిళ్ళ పాదులు తింటారు, నేను అమ్ముకుంటాను, డబ్బులు వస్తాయి. ఇది 10,000 ఇస్తే దేనికి అయిపోతాయి. అభివృద్ధి చేయటానికి చంద్రబాబు నాయుడే కానీ ఎవరో చాలరండి. అది వాస్తవమైంది. ఇది అయితే చేసుకొచ్చిండు కానీ ఏదో 10,000 5,000 వేసుకుంటూ వచ్చిండు, దానికి కాదంటలా చేసిండులే. కానీ ఇది ఎన్ని రోజులు సాగదు, ఈ వ్యవస్థ అనేది ఎన్ని రోజులు సాగదు. అంటే ప్రజలకి డబ్బులు సంక్షేమ కార్యక్రమాల రూపాయల్లో వేయడం అవసరం అంటారు, లేకపోతే ఉపాధి కల్పించడం అవసరం? ఉపాధి కల్పించడమే మంచిదండి. ఇప్పుడు డబ్బులు వేసారు, మీకు 10,000 ఇస్తారు. చిల్లరగా మంచోడు అయితే ఉంటాయి, మంచోడు అయితే మందు అవుతూ అయిపోతాయి, పేకాటకు వెళ్తూ అయిపోతాయి, కోడిపందాలు వేస్తూ అయిపోతాయి. అభివృద్ధి పనులు అంటే నువ్వు 50,000 రూపాయలు జాబ్ చేస్తావు, నీకు ఉద్యోగం వస్తే నీ కుటుంబం బాగుంటుంది. ఈ 10,000 అయితే 10,000 రావడంతోనే చాలా అయిందిలే. 10,000 చూడకంటే అన్ని రంగాల్లో ఉంటావు. డబ్బు ఎప్పుడు కూడా యశాన్ని కోరుకుంటుంది. డబ్బు విన్నారా? అభివృద్ధి ఎట్లా అంటే అన్ని రంగాలుగా పాటుపడుద్ది అభివృద్ధి పని. మీ కుటుంబాన్ని ఇది పట్టడానికి కానీ దేనికైనా నెంబర్ 1 అభివృద్ధి పనులు కోరుకోవాలి కానీ ఈ 10,000 కోరుకోకూడదండి. ఈరోజు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయా? ఉపాధి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అసలు ఈరోజు రాష్ట్రంలో? దేనికి అంటారు? అంటే మామూలుగా పనులు ఏమైనా దొరుకుతున్నాయా ఈరోజు? పనులు ఎందుకు దొరకట్లేదండి? పుల్లు మొక్కదాన పెట్టారు, ఇవని పెట్టారు, బాగానే దొరుకుతున్నాయి. పనులు దొరక రైతుకి ఎప్పుడు అదే పని. అంటే మేము చేసేది ఏంటి? మేము సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదుగా. ఇప్పుడు మిగలపోయినా అందులో పడి కొట్టుకోవడమే. వ్యవసాయ పరంగా ఎలాంటి న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేసిండు? ఏం చేస్తారు? ఆయన నీళ్ళు వస్తే లిఫ్ట్ వదిలేడు లేడు. ఇక్కడ లిఫ్ట్ వదిలేడు, నీళ్ళు రాలా, ఎండిపోయినాయి. ఆయన దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడలేముగా. ఎక్కడుండో దౌర్భాగ్యులు ఇటు చేశారు. అది ఎప్పుడు కూడా కింద స్థాయి వ్యవస్థే పాడు చేసేది. మరి అంతేగాని ఆయన నీళ్ళు పోట్లాడి తెచ్చిండు అనుకోండి, నిరుడు వచ్చింది మే నెలలో, అయాలా మనం చెరువు నింపుకోవాలి. చెరువు నింపుకుంటే మనం పోయిన చేతను పండేయి. మరి ఆ చెరువు నింపలేదు, ఈ దేవుడు పోటీ పడి ఇది చేశారు. మరి కరువేగా. నాకు బండింది, బోరు ఉంది, నాకు బండింది. మరి నీకు బండలేదుగా. నువ్వు బాధపడుతున్నావు, నేను సంతోషపడుతున్నా. అట్ట కాదు. నలుగురు పచ్చదనంగా ఉండాలి, నలుగురు చేసుకు ఉండాలి. కావాల్సింది అది. కానీ ఏదో మనకి నిండిందిలే కడుపు అంటే కాదు, అందరికీ కడుపు నిండాలా, ఇది సంతోషంగా ఉండాలి. అది బాబు నాయుడు అభివృద్ధి పనుల్లో నెంబర్ 1. ఒకసారి చూసాం కాబట్టి ఇది డెవలప్మెంట్ లేదు. ఏదో మెతనకు 10,000, ఆటోకు 10,000, ఇంకేదో అది 10,000 వేసిండు. వేసినందువల్ల ఉపయోగం ఏముంది? వాళ్ళు ఫీజు తెచ్చుకున్నారు. మీకు గ్రామాల్లో ఆర్బీకే కేంద్రాల ద్వారా
రైతులను ఆదుకుంటామని చెప్తా ఉన్నారు. ఎవరు? విత్తనాలు ఇస్తా ఉంటారు. సచివాలయాల ఏంటి అసలు ఆర్బీకే కేంద్రాల పనితీరు ఏ విధంగా ఉంది? భరోసా కేంద్రాలను పెట్టారు కదా గ్రామాల్లో, బాగానే ఉన్నాయా? పనితీరు ఎలా ఉంది? ఏముంటుందండి ఆడ ఏముంటుంది? ఆయన ఇస్తేనే వీళ్ళు చేసేది. ఇవే పెరిగిపోయినాయి అంతు లేకుండా. ఏది పెన్షన్లు బోనస్లు ఇవి పెరిగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వదిలిండు. ఈ ఎంతవరకు ఇస్తారో ఇస్తారు. వచ్చే ఎలక్షన్ ఎలా ఉంటుందంటారు అసలు? వచ్చే ఆలోచన ఎలా ఉండేదండి? చూరుగా చంద్రబాబు నాయుడు గుద్దేస్తారండి, గెలుతురు. అభివృద్ధి కోరుకుంటున్నాడు. అది అసలు పోయిన 5 ఏళ్ళే తప్పు జరిగిందనేది పెద్దలకు అర్థమైంది. ఇక ఇవాళ ఆ తప్పు చేయరు. కంపల్సరీగా 150, 160 వచ్చినా ఆశ్చర్యపడవలసిన పని లేదు. మునుపు ఎట్లా జరిగిందంటే జనసేన ఏరే చేసి తెలుగుదేశం ఏరే చేయటం వల్ల దెబ్బ కొట్టింది. ఇవాళ జనసేన కలిసింది. అసలు 170 వచ్చినా ఆశ్చర్యం లేదు. ప్రజలు స్వాగతిస్తున్నారా ఈ పొత్తుని? స్వాధీనంగా ఉందండి. అసలు ఇది వద్దనిగా. ఇప్పుడు ఇది వద్దు, మనం ఇడిపోతే గెలవలేము. మనం కలిసి ఉంటేనే గెలవాలి. అసలు మనం చేయకపోయినా అసలు తెలుగుదేశాన్ని అట్లా వదిలిపెడితే గెలిచిద్ది. ఏది జనసేన వేయకపోతే అట్లా వదిలితే గెలిచిద్ది. కానీ ఇవాళ పొత్తు కలిసింది కాబట్టి అసలు అవులేళ్ళగా అసలు ఆగతాం అన్నారా? ఇప్పుడు ఆడ కేసీఆర్ ఏం చేసిండు? చాలా మంచి పనులు చేసిండు. ఆగిందే? దానికి ఒకటే టిక్కెట్లు ఇచ్చారు. ఒక జిల్లాలో జరిగింది. ఖమ్మం జిల్లా ఉంది. కొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిను తుమ్మల నాగేశ్వరరావుకి చీటీ ఇకపోతే ఐసర్ మొక్కేసింది. మరి అదే ఉంటుంది ఎక్కడైనా 5-6 సీట్లేక ఏదైనా. ఇది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఒత్తడు.